ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అఫీషియల్గా నిన్న మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినటువంటి విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మనకి జనవరి మంత్లో ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. అయితే ఈ వీడియోలో మనము ఈ యొక్క టెట్కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది మీకు మొబైల్లోనే చూపించబోతున్నాను. ఏ విధంగా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఎవరైతే ఈ యొక్క టెట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టాలనుకుంటున్నారో కంప్లీట్గా ఈ యొక్క వీడియో చూసేసి ఈ యొక్క టెట్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ముందుగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో మీకు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్తో పాటు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం మన ఛానల్లో. కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, నవోదయ స్కూల్స్లలో ఖాళీగా ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి 14,000కి పైగా పోస్టులకి అఫీషియల్గా 2025కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక వీడియో చూసేసి వెంటనే జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ జనవరి 2026కి సంబంధించి ఈ విధంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి స్క్రోల్ అవుతున్నటువంటి టెక్స్ట్ని అయితే గమనించండి. ఈ రోజు నుంచి మనము 29th నవంబర్ వరకు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసే ముందుగా మనకి టీజీ టెట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ నుంచి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఒకసారి చదవండి. చదివిన తర్వాత అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ నోటిఫికేషన్ అనేది అంతా చదివిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఫీ పేమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి వచ్చింది కదా, క్లిక్ హియర్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇది క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్లో ఏంటి అంటే ఫస్ట్ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే అప్లికెంట్స్ నేమ్, అంటే ఎవరైతే టెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అనమాట. ఇక్కడ యాజ్ పర్ ఎస్ఎస్సి అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అనేది రాయండి. తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది రాసేసేయండి. సో ఇక్కడ చూడండి, యూ విల్ గెట్ ద టైమ్ టు టీజీ టెట్ అప్డేట్స్. సో మీకు ఎస్ఎంఎస్ ద్వారా అప్డేట్స్ అనేవి వస్తాయి కాబట్టి ఆ మొబైల్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఇవ్వండి. మీకు అప్డేట్స్ అన్నీ కూడా ఎస్ఎంఎస్ రూపంలో వాళ్ళు పంపిస్తారనమాట. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఏ స్లాట్లో ఉంటుంది అన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి, అంటే ఇక్కడ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూడండి, డూ యూ బిలాంగ్ టు తెలంగాణ. సో మీరు తెలంగాణ వాళ్ళ అని చెప్పేసి అడుగుతున్నారు. తెలంగాణ వాళ్ళైతే ఎస్, ఒకవేళ మీరు ఆంధ్ర వాళ్ళైతే నో అని చెప్పేసి పెట్టండి. సో ఇక్కడ నేను తెలంగాణ కాబట్టి ఎస్ పెట్టాను. తర్వాత ఎగ్జామ్ పేపర్, ఇక్కడ మీరు 1 to 5th అయితే పేపర్ 1, అంటే ఎవరైతే డిఈడి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మాత్రం పేపర్ 1 అనేది సెలెక్ట్ చేయాలి. సో ఎవరైతే బీఈడి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళేమో పేపర్ 2 అనేది సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు బీఈడి అండ్ డిఈడికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు రాయాలనుకుంటే బోత్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను డిఈడి కాబట్టి ఇక్కడ నేను పేపర్ 1 అని చెప్పేసి సెలెక్ట్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ ఇక్కడ ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్, ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈసారి మనకి ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు కూడా ఇక్కడ టెట్ రాయడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు దీని ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ అని చెప్పేసి ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ టీచింగ్గా వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ పెట్టాలి. దాని తర్వాత ఇక్కడ మీరు స్కూల్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేసేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్ కానీ లోకల్ బాడీ స్కూల్లో కనుక గవర్నమెంట్కి సంబంధించి వర్క్ చేస్తున్నట్లయితే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. లేదు మీరు ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నట్లయితే ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. గవర్నమెంట్ టీచర్స్ అయితే ఈ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. దాని తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్లో పాస్డ్ ఆర్ పర్సూయింగ్ రెలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్, ఎవరైతే ప్రజెంట్ డిఈడికి సంబంధించి కానీ బీఈడికి సంబంధించి కానీ ఇక కోర్స్ కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ కోర్స్ అనేది టీచింగ్కి సంబంధించి ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో మీరు డిఈడి కానీ బీఈడి కానీ అలాంటి కోర్సెస్ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే సో మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసేసేయాలి. తర్వాత హ్యావ్ యూ గాన్ త్రూ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మొత్తం క్లియర్గా చదవండి. ఇక్కడ మీరు చదవారని చెప్పేసి అంటున్నారు, ఎస్ మేము చదవాం కాబట్టి ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. ఎస్ అని చెప్పేసి మాత్రమే ఇవ్వాలి, నో అని చెప్పేసి అయితే ఇవ్వద్దు. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే పేమెంట్ డీటెయిల్స్. సో మీరు ఫీ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి అనుకుంటున్నారు, పేమెంట్ టైప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే డెబిట్ కార్డ్ ద్వారా కట్టచ్చు ఫీజు,
లేదు క్రెడిట్ కార్డ్ దొరకదంటే క్రెడిట్ కార్డ్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, నెట్ బ్యాంకింగ్ అదర్ బ్యాంక్స్ అని చెప్పేసి ఉంది. అంటే ఇక్కడ ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిసే కాకుండా మీకు వేరే బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ ఆప్షన్ కూడా ఇక్కడ అదర్ బ్యాంక్స్ ఆప్షన్ యూజ్ చేసి కూడా ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. యూపీఐ పేమెంట్స్ చేయడానికి అయితే లేదనమాట. సో ఇక్కడ ఫీ పేమెంట్కి సంబంధించి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫీజు అమౌంట్ అనేది వస్తుంది. సో ఫీజు అనేది ఎవరు ఎంత పే చేయాలి అంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు ఒకవేళ ఓన్లీ పేపర్ 1 మాత్రమే రాయాలి అనుకుంటున్నారు అనుకోండి 750 రూపీస్ పే చేయాలి. లేదు అంటే మీరు ఓన్లీ పేపర్ 2 మాత్రమే రాయాలనుకున్నారు అనుకోండి 750 రూపీస్ అనేది పే చేయాలి. లేదు మీరు 2 రాయాలనుకుంటే మాత్రం సో మీరు సపరేట్గా ఎక్కువ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ డీటెయిల్స్ కూడా మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. 2 పేపర్స్ రాయాలంటే ఎక్కువ అమౌంట్ పే చేయాలి, ఓన్లీ ఒకటే పేపర్ రాయాలనుకుంటే మాత్రం 750 అనేది పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ కోడ్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి డిక్లరేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పేమెంట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఫీ పేమెంట్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయితే చేసేసాను. సో ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు జార్నల్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. సో మీకు జార్నల్ నెంబర్ అది వచ్చిన తర్వాత ఏంటి అంటే మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో మీరు జార్నల్ నెంబర్ అనేది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత సో మీరు ఇక్కడ ఆ యొక్క జార్నల్ నెంబర్ తోటి డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిషన్ చెప్పేసి ఆప్షన్లోకి వచ్చేసి అప్లికేషన్ సబ్మిషన్ చేసేసేయచ్చు. ఒకవేళ మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత కూడా ఒకవేళ ఫీ పేమెంట్ అనేది ఫెయిల్ అయితే మాత్రం ఆ ఫీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకుంటే హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ఫీ పేమెంట్ ఏదైతే చేశారో ఆ ఫీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అనమాట. మీరు ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఏ పేపర్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ పేపర్ 1 కానీ పేపర్ 2 అని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఫీ పేమెంట్ చేస్తారో ఆ ఫీ పేమెంట్కి సంబంధించి ఇక్కడ అప్డేట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఆ యొక్క అమౌంట్ అనేది కనుక మీ అమౌంట్ అనేది కట్ అయింది అనుకోండి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి, మీకు రీఫండ్ కావడానికి 5 to 7 వర్కింగ్ డేస్లో మీకు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ అమౌంట్ అనేది ఒకవేళ కట్ అయ్యి ఇందులో రాకపోతే మీకు తిరిగి రావడానికి 5 to 7 డేస్ లోపు మీకు రీఫండ్ అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ మీరు ఫీ పేమెంట్ అనేది సక్సెస్ అయింది అనుకోండి మీకు జార్నల్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. సో ఆ జార్నల్ నెంబర్ తోటి మనము డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిషన్ అనేది చేసేసేయచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిషన్ చెప్పేసి ఉంటే దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీకు వచ్చినటువంటి పేమెంట్ రెఫరెన్స్ ఐడి కానీ లేదంటే జార్నల్ నెంబర్ మీకు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ వచ్చినటువంటి ఐడి కానీ జార్నల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ పేమెంట్ మీరు ఏ రోజు అయితే ఫీ కట్టారో ఆ డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. మీరు మీ యొక్క జార్నల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసేటప్పుడు మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, ఈమెయిల్ ఐడి, అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇక్కడ మీరు ఇంకా ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ మదర్ నేమ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ క్యాస్టో క్యాస్ట్ సెలెక్ట్ చేయాలి. తర్వాత జెండర్, సో మీరు మేలా ఫీమేలా ఇక్కడ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు కమ్యూనిటీ సెలెక్ట్ చేసేటప్పుడు అంటే క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఏ క్యాస్టో ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. బీసీ వాళ్ళందరూ బీసీ అని చెప్పేసి పెట్టాలి. సో మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అయితే జనరల్ విత్ ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఒకవేళ మొబైల్ నెంబర్ అనేది ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో మీరు నెక్స్ట్ ఆర్ యూ ఏ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ అని చెప్పేస్తుంది. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళు మాత్రమే అది ఎస్ పెట్టాలి, లేకుంటే నో అని చెప్పేసి అయితే పెట్టాలి. తర్వాత ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1 అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అంటే ఏంటంటే పుట్టుమచ్చలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మీకు ఎస్ఎస్సి మెమోలో ఉంటుంది కదా, అందులో ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి, చూసేసి ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు అక్కడ పుట్టుమచ్చలు లేకపోతే సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే నో మార్క్, సో నో మార్క్ అని చెప్పేసి బాక్స్లో ఎంటర్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే అడ్రస్ డీటెయిల్స్, సో అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. మీ హౌస్ నెంబర్ కానీ, కాలనీ కానీ, స్ట్రీట్ కానీ ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఇచ్చేసిన తర్వాత మండల్ అలాగే డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్. సో ఇక్కడ ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్లో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక్కడ తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. సో మీరు తెలుగు అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ యువర్ క్వశ్చన్ పేపర్ మీడియం ఫర్ పేపర్ 1 ఈజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో అయితే మనకి డిస్ప్లే అయితే అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఇక్కడ ఆప్షన్ అనమాట. సో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇది మిస్టేక్స్ చేయకుండా కేర్ఫుల్గా అయితే పెట్టండి. ఏంటి అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటి అంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ లేదంటే డిఈడి కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఎవరైతే 2015 December 23 తర్వాత ఎవరైతే
చేశారో వాళ్ళు మాత్రమే ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది ఎవరు సెలెక్ట్ చేయాలి అంటే 2015 డిసెంబర్ 23 తర్వాత ఎవరైతే ఈ యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే మాత్రం మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ 2 అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాలి. అంటే 2015 ముందు డిఈడి కానీ బీఈడి కానీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాలి, సెకండ్ ఆప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్, అదైతే మిస్టేక్స్ అయితే చేయకండి. సో నెక్స్ట్ ఏంటి అంటే ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్. సో ప్రొఫెషనల్ కోర్స్ అంటే ఏంటి, డిఈడి బీఈడి ఇలాంటివి ఉంటాయి కదా టీచింగ్కి సంబంధించి, ఆ కోర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ప్రొఫెషనల్ కోర్స్ ఫర్ పేపర్ 1 అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మీరు డిఈడి చేస్తారా లేదంటే బీఈడి చేస్తారా, సో ఇక్కడ ఈ యొక్క ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఒకవేళ డిఈడి చేస్తే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, బీఈడి చేస్తే సెకండ్ ఆప్షన్ అనమాట. సో తర్వాత మీరు స్టడీడ్ ఆర్ స్టడీయింగ్ ఎట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు అంటే ఎందులో చదివారు, ఆ యొక్క డిఈడి కానీ బీఈడి కానీ ప్రైవేట్లో చదివారా లేదంటే గవర్నమెంట్ డైట్ ఉంటుంది కదా డిస్ట్రిక్ట్లలో, ఆ గవర్నమెంట్ డైట్ కాలేజీలో చదివారా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చదివారా, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రైవేట్లో చదివాను కాబట్టి ప్రైవేట్ పెడుతున్నాను. తర్వాత మీరు ప్రైవేట్ పెట్టిన తర్వాత ఏ కాలేజీలో చదివారో ఆ కాలేజ్ నేమ్ అనేది ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేయాలి. నేను వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్మూర్లో అయితే చదివాను కాబట్టి ఇక్కడ ఆర్మూర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేస్తాను అనమాట. సో మీరు ఒకవేళ గవర్నమెంట్ డైట్ అయితే గవర్నమెంట్ డైట్ పెట్టేసి ఆ కాలేజ్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ 10th క్లాస్ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి అక్కడ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏంటంటే మీరు ఇక్కడ ఆర్ యూ డైరెక్ట్లీ అపియర్డ్ డిగ్రీ ఇన్ ద ఓపెన్ మోడ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మీరు ఓపెన్ మోడ్లో చదవారని చెప్పేసి అంటున్నారు, కాదు కాబట్టి ఇక్కడ నో అని చెప్పేసి అయితే పెట్టాలి. అంటే మనం రెగ్యులర్గా చదవం కాబట్టి ఇక్కడ నో అని చెప్పేసి అయితే పెట్టాలన్నమాట ప్రతి ఒక్కరు. తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు 10th క్లాస్ అనేది ఏ బోర్డులో చదివారు, ఎస్ఎస్సియా సిబిఎస్సియా ఐసిఎస్సియా అని చెప్పేసి ఉంటాయి. అందరు కూడా మనం మోస్ట్లీ ఎస్ఎస్సిలో చదువుతాం కాబట్టి ఎస్ఎస్సి అంటే మనకి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటాం కదా ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీ యొక్క 10th క్లాస్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి కదా. సో ఏంటి అంటే ఇది మనకి లోకల్ డిస్ట్రిక్టా కాదని చెప్పేసి ఐడెంటిఫై చేసేటువంటి ఆప్షన్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఫస్ట్ క్లాస్ అనేది ఎక్కడ చదివారు, దానికి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్, స్టడీ టైప్ అంటే ఇక్కడ మీరు రెగ్యులరా మనకి వితౌట్ స్కూల్ స్టడీ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. మనం మోస్ట్లీ అందరు కూడా విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీ కాబట్టి ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసి క్లాస్ 1 కాబట్టి క్లాస్ 1 అంతే ఉంచండి. తర్వాత ఏ డిస్ట్రిక్ట్లో చదివారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను నిజామాబాద్ కాబట్టి నిజామాబాద్ పెట్టాను. తర్వాత స్కూల్కి సంబంధించి స్కూల్ నేము అలాగే విలేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత అలాగే క్లాస్ 2 ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అలాగే విత్ రెగ్యులర్ స్కూల్ అని చెప్పేసి ఇచ్చేసి ఆ స్కూల్కి సంబంధించి నేమ్ అండ్ అలాగే విలేజ్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఈ విధంగా మీరు ఇక్కడ ఎన్ని క్లాస్ వరకు ఇచ్చారు, 7th క్లాస్ వరకు ఇచ్చారు కాబట్టి ఆ యొక్క ఆప్షన్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా మీరు ఏ డిస్ట్రిక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మీరు ఏ లోకల్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు డైరెక్ట్గా మనకి డిస్ప్లే అయితే అవుతుంది ఆ నేమ్ అనేది. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రీవియస్ టెట్ డీటెయిల్స్, అంటే మీరు ప్రీవియస్గా టెట్ ఎగ్జామ్ కనుక రాసినట్లయితే ఆ యొక్క డీటెయిల్స్ అని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ఎనీ ఆఫ్ ది ప్రీవియస్ టెట్ ఎగ్జామ్, అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా టెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయి ఉన్నట్లయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. ఎస్ అని చెప్పేసి ఇస్తేనే మనకి ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్ ఇవ్వడానికి వస్తుంది. మీరు ఒకవేళ నో పెట్టారనుకోండి, సో మీరు నో పెడితే ఏంటంటే ప్రీవియస్ డీటెయిల్స్ అంటే మీరు ఒకవేళ టెట్ ఎగ్జామ్ రాయకపోతే ఇదే ఫస్ట్ టైం అయితే మాత్రం సో ఇక్కడ మీరు ఎస్ అయితే నో అయితే పెట్టాలన్నమాట. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్గా టెట్ కనుక అటెంప్ట్ చేసి క్వాలిఫై అయితే మాత్రం ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టిన తర్వాత మీరు ఎందులో క్వాలిఫైయర్, ఏ ఇయర్లో క్వాలిఫైయర్ మనకి ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారంటే టెట్ ఎగ్జామ్ అనేది ఏపీ టెట్ 2011లో కండక్ట్ చేశారు, తర్వాత 2012లో కండక్ట్ చేశారు, నెక్స్ట్ మళ్ళీ జనవరిలో కండక్ట్ చేశారు, మళ్ళీ మేలో కండక్ట్ చేశారు, తర్వాత సెప్టెంబర్లో 2013లో, తర్వాత టీజీ టెట్ మే 2016లో. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీరు ఎప్పుడు క్వాలిఫై అయ్యారో దానికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేస్తే మీ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ ఏదైతే టెట్కి సంబంధించి రాయాలనుకుంటున్నారో మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మనకి 16 సెంటర్స్ అయితే ప్రిఫరెన్స్గా పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఇచ్చారు కాబట్టి సో మీకు ఎక్కడ దగ్గరగా ఉంటుంది, ఎక్కడ మీరు ఆ టైంలో మనకి జనవరి మంత్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో మీరు ఆ టైంలో అవైలబుల్ ఎక్కడ ఉంటారు, అంటే మీ విలేజ్లో ఉంటారా లేకుంటే హైదరాబాద్లో ఉంటారా, కోచింగ్లో ఉంటారు, అన్నీ కూడా ఆలోచించుకొని సో మీరు ఒకవేళ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటే మాత్రం సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది హైదరాబాద్ అలా నియరెస్ట్ ప్లేసెస్ అనేవి పెట్టుకోండి. లేదా మీరు ఇంటి దగ్గరలో ఉంటే మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి లొకేషన్స్లలో సో మీకు ఎక్కడికి ఈజీగా వెళ్తారో ఆ విధంగా మీరు ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది ఈ విధంగా మీరు పెట్టేసుకోండి అనమాట.
సో పెట్టేసేసి నెక్స్ట్ ఏం చేయాలంటే ఫోటో అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అనేవి సపరేట్గా అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటి అంటే ఫోటోగ్రాఫ్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. 200 KB లోపు ఉండాలి, జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా సపరేట్గా అప్లోడ్ చేయాలి, 50 KB లోపు ఉండాలన్నమాట. చూస్ ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఆ ఫోటో డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి సిగ్నేచర్ డాక్యుమెంట్ ఉంది కదా, అది ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. చేసేసిన తర్వాత డిక్లరేషన్ అని చెప్పేసి ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా సబ్మిట్ అయితే చేయొద్దు. ఫస్ట్ ఏంటంటే ప్రివ్యూ పైన క్లిక్ చేయాలి. ప్రివ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మొత్తం కూడా అప్లికేషన్ అనేది ఒకసారి క్లియర్ చూడండి, ఫస్ట్ లాస్ట్ వరకు అంతా కరెక్ట్గా ఇచ్చారు, ఏం మిస్టేక్స్ లేవు అనుకుంటేనే అప్పుడు మనకి సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అంతవరకు కూడా మీరు ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి 2-3 సార్లు చదివిన తర్వాతనే సబ్మిట్ అనేది చేయండి, ఎందుకంటే మళ్ళీ కరెక్షన్ అలా ఉండకూడదు. సో మొత్తం కూడా క్లియర్గా ఇచ్చేస్తాం అనుకుంటేనే ఫైనల్ సబ్మిషన్ అనేది చేసేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుందన్నమాట. గాయ్స్ ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఫోటో అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ని కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ ప్రివ్యూ పైన ఇక్కడ క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ అనేవి ఒకసారి చెక్ చేస్తాను, అన్ని కూడా కరెక్ట్గా ఇచ్చేస్తాను కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నేను సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తాను. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ అనేది యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్, ఈ విధంగా మనకి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారంట, సబ్మిట్ అయితే అయిపోయింది. సో మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫర్దర్గా కావాలంటే ప్రింట్అవుట్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు సింపుల్గా మొబైల్లోనే అప్లికేషన్ అనేది టెట్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఒకవేళ ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసేసి సో మీరు ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి మీ యొక్క జార్నల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ జార్నల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసి మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అలాగే మనకి రీసెంట్లీగా ఇదే సంవత్సరంలో జూన్ మంత్లో మనకి టెట్ ఎగ్జామ్ అనేది జరిగింది కదా, దానికి సంబంధించి రిజల్ట్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అంతకుముందు సంవత్సరాలకి సంబంధించి టెట్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది, ఓల్డ్ టెట్ రిజల్ట్స్ అని చెప్పేసి ఉంటే దాని మీద క్లిక్ చేసేసి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి ఆ యొక్క పేపర్ 1 పేపర్ 2 సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ ప్రీవియస్ టెట్ రిజల్ట్స్ని కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ఇక టెట్కి సంబంధించి మీకు అప్లికేషన్ అనేది కవర్ చేస్తాను, అన్ని డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్న అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తే మీకు ఇక్కడ టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి కూడా మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తే అప్లై చేసేటప్పుడు వాళ్ళకి కాంటాక్ట్ అయితే కూడా మీరు సాల్వ్ అనేది చేసుకోవచ్చు అనమాట మీ ప్రాబ్లమ్స్ అనేవి. సో ఇది మనకి టెట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు సింపుల్గా మొబైల్లోనే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ అనేది చేసేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లలో మీ ఫ్రెండ్స్ వాట్సాప్లలో షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.